గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదిగినప్పుడే కుటుంబాలు తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండవరం జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం సరస్వతి రత్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వశక్తి సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆయన సర్టిఫికెట్లు, ఉపాధికి అవసరమైన పరికరాలు అందజేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు సైకిల్ స్టాండ్ను బహుకరించడంతో పాటు విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ నిరుద్యోగ మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తూ ఉపాధి మార్గాలను చూపిస్తున్న సరస్వతి రత్న ఫౌండేషన్ కృషిని ఆయన అభినందించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సంక్షేమం, యువత అభివృద్ధికి కట్టుబడి ఉందని, సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి అప్పలరాజు, వెంకటరమణ, ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జట్ల సూరిబాబు, జనసేన నాయకులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులే కాకుండా మండలంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా తన స్వయం శక్తితో నిలబడి ఒక సంపాదన మార్గం వైపు చూపాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఎక్కడో ఉన్నటువంటి మరి ఖాదీ బోర్డు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని, అలాగే ఎక్కడైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మరి ఈరోజు తనంటూ సొంత ఖర్చుతో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసడం చాలా ఈ సరస్వతి రత్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా మరి 30 రోజుల్లోనే చక్కగా ఒక ఎగ్జిబిషన్ కింద ఏర్పాటు చేయండి. బ్రహ్మాండమైనటువంటి ఒక డిజైన్ వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, మరి అత్యుత్తమైనటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి ఏళ్ల తరబడి మరి అనుభవం ఉన్నట్టు మీరందరూ కూడా ఒక నెల 15 రోజుల్లో ఇంత చక్కగా మరి నేర్చుకున్నారంటే మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. పూర్వపు రోజులు కాదు ఇవి. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడవలసినటువంటి రోజులు వచ్చాయి. ఒకప్పుడు ఇంటిలో యజమాని భర్త కష్టపడితే మనందరం తినగలిగే వాళ్ళం. ఈరోజు పెరిగిన ధరలు కానీ, మరి చదువుకు పెరిగినటువంటి ఖర్చులు కానీ, మన యొక్క సదుపాయాల కోసం, సౌకర్యాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి ఈ రోజుల్లో మనం ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టకపోయినా తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని ఖర్చుల కోసం ఇంటిల్లపాది కష్టపడవలసినటువంటి పరిస్థితి. ఈరోజు భర్తకు తోడుగా ఆ ఇంటి ఇల్లాలు కష్టపడితే కానీ మనం పిల్లలను చదివించుకోలేనటువంటి రోజులు, ఇల్లు గడవనటువంటి రోజులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. దానికోసం మీరందరూ ముందుకొచ్చి ఈ సరస్వతి రత్న ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా మీ ఇంటికి మీరు ఒక ఇల్లాలే, ఇంటికి వెలుగు అనేటువంటి దాన్ని మీరు ఈ కొండవరం గ్రామంలో నిరూపించారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా డిజైనింగ్ సారీస్ కానీ, ఆఖరికి ఆడవారంటే అది ఆడవారికి ఫ్యాషన్, అది భగవంతు ఇచ్చినటువంటి అవకాశం. ఈరోజు మగవారు కూడా చొక్కాల మీద ఎంబ్రాయిడరింగ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే డిజైన్ వర్క్కి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఒక జాకెట్ కుట్టాలంటే ఈరోజు తక్కువ చూసుకుంటే 5,000, 50,000 ఉందో, ₹1,00,000 కూడా ఉందో జాకెట్ కుట్టాలంటే. ఒక శారీకి వర్క్ చేయాలంటే వేలల్లో కాదు లక్షల్లో ఖర్చు అవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అతి సామాన్యులు కూడా మరి డిజైన్ వర్క్కి మొగ్గు చూపెడతా ఉన్నారు. మీరు అటువంటి మంచి డిజైన్ వర్క్ నేర్చుకున్నారు. మీ అందరికీ కూడా ఇది మార్కెటింగ్ ఎలా జరగాలి, మరి ఏదైతే పక్కన ఉన్నటువంటి మన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో గొల్లపల్లి దుర్గాలక్ష్మి